హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని భూమి గగన్ల పెళ్లి జరిగిన విషయం తెలుసుకున్న శరశ్చంద్ర చాలా కోపంగా భూమిని ఒక చెంపదెబ్బ కొట్టి తనని ఈడ్చుకుంటూ బయటకు తీసుకుని వచ్చేస్తాడు. బయటకు తీసుకువచ్చిన శరశ్చంద్ర భూమితో కారులో ఎక్కి గగన్ వారి ఇంటికి వెళ్తాడు. భూమిని లాక్కుంటూ గగన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఒరే గగన్ అని గగన్ని పిలుస్తూ అరుస్తూ వెళ్తాడు. గగన్, శారద, పూరి, శివ అందరూ బయటకు వచ్చి ఎందుకు అరుస్తున్నావు శరశ్చంద్ర అని అడిగేసరికి ఎందుకు నా కూతురు భూమి మెడలో తాళి కట్టావు అని చెప్పి మెడలో తాళిని తీసి చూపిస్తాడు అందరికీ. అందరూ ఒక్కసారిగా షాక్ గురవుతారు. గగన్ రాత్రి జరిగిన విషయం గుర్తుకు తెచ్చుకుంటూ అవును తాను తాళి కట్టానని తెలిసి సైలెంట్గా ఉండిపోతాడు. అప్పుడు శరశ్చంద్ర భూమికి నువ్వు తాళి కట్టిన తర్వాత భూమిని చంపేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడు భూమి చచ్చిన దానితో సమానం. ఈ భూమి ఎవరో నాకు తెలియదు, నాకు చనిపోయింది కాబట్టి నువ్వు పిన్నం పెడతావా లేకపోతే గొయ్యి తీసి కప్పు పెడతావా ఏం చేసుకుంటావో చేసుకో అని భూమిని ఒక్కసారిగా గగన్ కాళ్ళ మీదకి తోసేసి అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోతాడు. భూమి గగన్ కాళ్ళ మీద పడిపోతుంది. అందరూ ఒక్కసారిగా షాక్ గురై భూమిని చూస్తూ ఉండిపోతారు. భూమి అలా ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న తనని ఇంకా చచ్చిపోయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి భూమి కూడా చాలా బాధలో అలా ఏడుస్తూనే ఉంటుంది. తర్వాత తనకి ఏం చెయ్యాలో తెలియక అక్కడే కూర్చుండిపోతుంది. తర్వాత గగన్, శారద, పూరి అందరూ కలిపి భూమిని పైకి లేపి ఇంట్లోకి తీసుకుని వెళ్తారు. అక్కడ అందరూ కలిపి భూమిని ఓదారుస్తూ ఉంటారు. జరిగిందేదో జరిగింది, ఇక మీదట మీరందరూ హ్యాపీగా ఉండండి అని చెప్పి శారద అంటుంది. కానీ భూమి ఇంకా అలా ఏడుస్తూనే ఉంటుంది.